ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 118వ కీర్తన 5వ వచనము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు మొరపెడుతూ ఉన్నావు? ఇరుకు పరిస్థితుల మధ్య నుండి నువ్వు మొరపెడుతూ ఉన్నావేమో. ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య నలిగిపోతూ దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. నిన్ను చూచిన నీ తండ్రి, నీ మనస్సును ఎరిగిన నీ ప్రభు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఇరుకునందుండి ఈరోజు నువ్వు మొరపెట్టుచున్నావు, కానీ అద్భుతం ఏంటంటే విశాల స్థలమందు దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నారు. ఆమేన్. ఏ పరిస్థితుల గురించి, ప్రభువా ఈ పరిస్థితి నన్ను గాయపరుస్తుందయ్యా, ఈ మనుష్యుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడయ్యా, ఇదిగో ఈ లేమి నా ఇంట్లో ఉండి నన్ను నలగొడుతుంది ప్రభు అని ఏ విషయాల్లో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయములో దేవుడు అద్భుతమైన జవాబు ఈ దినము నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడు విస్తారముగా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు గనక దేవుని సన్నిధిలో ఒక్కసారి అద్దము ముందు నిలబడినట్టుగా వాక్యమై ఉన్న దేవుని ఎదుట నిలబడి నిన్ను నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా నాలో ఏదన్నా తప్పుంటే దయచేసి నన్ను క్షమించి నీ చిత్తానుసారంగా నీవిచ్చిన వాగ్దానము నా పట్ల నెరవేర్చు ప్రభువా అని ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్న అనేక మంది జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడి నుంచో నువ్వు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో దైవ సేవకునిగా ఉపవాసముండి నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ప్రతి విషయంలో ఈరోజు దేవుడు నీకు గొప్ప జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. అనేక మంది ఎదుట నువ్వు దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఇంకా చెప్పాలంటే దావీదు రాజయుండి నాట్యమాడినట్టుగా దేవుడు నీ జీవితంలో చేయబోయే కొన్ని ఘనమైన కార్యాలకి అంత గొప్ప సంతోషంతో నువ్వు దేవుని నామాన్ని మహిమపరచబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఇది సజీవమైన దేవుని వాగ్దానం. ఇది నువ్వు నమ్మితే దేవుని వాగ్దాన ఫలాన్ని ఈరోజే నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఇంకా దినాలు కాదు, ఇంకా గంటలు కాదు. నువ్వు దేవుణ్ణి నమ్మితే, దేవుని వాగ్దానం మీద నీకు విశ్వాసం ఉంటే ఈరోజే ఈ వాగ్దాన ఫలం అనేది నీ జీవితంలో నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్. అది కేవలము నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత ఎక్కువ దేవునితో సహవాసం చేస్తావో, నువ్వు ఎంత దేవునికి దగ్గరగా జీవిస్తావో ప్రతి వాగ్దానము నీ కొరకే, ప్రతి ఆశీర్వాదము కూడా నీ కొరకే, నీ ఫలింపు కొరకే. అందుకనే దేవుడు చెప్తున్నారు, ఇరుకులు, ఇబ్బందుల మధ్య నువ్వు మొరపెడుతున్నావు, కానీ ఈరోజు నేను ఇచ్చే జవాబు విశాల స్థలములకు నిన్ను తోడుకుని పోబోతుందని. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేరబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.